ఏష వై మనుష్యానాం యజ్ఞః దేవానాం ఇతరే యజ్ఞాః అని వేదంలో ఒక చోట ఈ మాట చెప్తుంది. ఏమిటి ఈ మాటకు అర్థం అంటే ఇది ఋషులకు సంబంధించిన యజ్ఞము అని ఒక మాట చెప్పి వేదం చెప్తుంది. ఏంటిది అంటే ఇది పితృయజ్ఞము అని చెప్తుంది. ఆ పితృయజ్ఞం యొక్క విశేషం ఏంటంటే ఎందుకు చెప్పింది ఈ విషయం, యజ్ఞము అని చెప్పడంలో మనకు ఔచిత్యం ఏమిటి అని కనుక విచారిస్తే, ఎందుకంటే మనం యజ్ఞం అనగానే మన మనసులో వచ్చే ఆలోచన ఏంటంటే ఒక అగ్ని ప్రజ్వలిస్తున్నటువంటి ఒక అగ్నిలో మనం పురోడాశనం ఏదైనా ఆహుతులు వేస్తూ ఉంటాం. అది మన మనసులో కలిగే భావన, మొట్టమొదటి భావన అదే. కానీ ఈ 12 రోజుల కార్యక్రమంలో ఎక్కడ ఆ భావన కలగదు మనకి. ఎందుకంటే ప్రాచీనామీతి, సవ్యం, నువ్వులు నీళ్లు వదిలిపెట్టండి, ఈ మాటలు బాగా వినిపిస్తుంటాయి. పైగా ఇది అశుభ కర్మ అని దీని బాగా లోకంలో బాగా ఆ మాట బాగా ప్రబలంగా ఉంది. కానీ యజ్ఞము అని చెప్పింది వేదము. యజ్ఞం ఎలా అవుతుంది అని కనుక విచారణ చేస్తే, మనిషి మరణించిన తర్వాత ఏం జరుగుతుంది అని కనుక మనం విచారణ చేస్తే, మనిషి మరణించిన 2 ఘడియల కాలంలో ఆ జీవి తను చేసుకున్నటువంటి పాపపుణ్యాలను అనుసరించి ఆయా లోకాలకు వెళ్ళి రావడం జరుగుతుంది. 2 ఘడియల కాలంలో 2 ఘడియలు అంటే 48 నిమిషాలు, 24 నిమిషాలు అంటే ఒక ఘడియ. ఆ 2 ఘడియల కాలంలో వెళ్ళి రావడం జరుగుతుంది. ఈలోపుగా తన పుత్రాదులు ఈ యొక్క కర్తవ్యాన్ని నిర్వహించేటువంటి నియమంతో వారికి సంబంధించినటువంటి ఒక అగ్ని ఇంట్లోనే ప్రతిష్ఠిస్తారు. అది అవకాశనాగ్ని కావచ్చు, ఉత్తపనాగ్ని కావచ్చు, కపాలాగ్ని కావచ్చు. ప్రకృతంలో మనకి ఉత్తపనాగ్ని కాబట్టి విధవాం విధురం కన్యాం దహేద్ ఉత్తపనాగ్ని అంటారు. కాబట్టి ఉత్తపనాగ్నిని ప్రతిష్ఠించి ఆ ప్రతిష్ఠించినటువంటి అగ్నిని జాగ్రత్తగా ఒక పాత్రలో తీసుకొని వారితో సహా అక్కడికి వెళ్తారు. వెళ్ళి ఆ ఉత్తపనాగ్నిలోనే నవస్వాహుతులని అనేక రకమైనటువంటి హోమాలని కూడా, ప్రాయశ్చిత్త హోమాలు కూడా చేసి ఆ అగ్నిహోత్రుడికే వీరి యొక్క శరీరాన్ని ఒక పురోడాశనం లాగా, ఒక ఆహుతిచ్చేటువంటి ద్రవ్యంలాగా సమర్పిస్తారు. శరీరాన్ని సమర్పిస్తారు అగ్నిహోత్రుడు. అందువల్ల ఇది యజ్ఞము అని వ్యవహరించబడుతున్నది అని వేదం చెబుతుంది. కాబట్టి ఇది పితృయజ్ఞము అని వేదం చెప్పడంలో ఔచిత్యం అది. మరి ఇక్కడతో పుత్రుడి యొక్క కర్తవ్యం పూర్తయిపోయింది కదా అంటే అవదు, ఇంకా కర్తవ్యం పూర్తిగా అవ్వదు. ఎందుకంటే వాళ్ళు చెప్పినట్టుగా వాసాంసి జీర్ణాన్ని యథావిహాయ అన్నట్టు జీవి ఏ లోకాలకు వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా ఒక శరీరం అవసరం. శరీరం లేకపోతే మనం వెళ్ళలేదు. కాబట్టి ఉన్నటువంటి శరీరం ఏమో దహించుకోపోయింది. కాబట్టి ఒక శరీరాన్ని తయారు చేసి ఇవ్వాల్సినటువంటి బాధ్యత పుత్రుడిది. కాబట్టి ఆ పుత్రుడు ఏం చేస్తాడో ప్రతిరోజు కూడా నిత్యకర్మ అనేటువంటి పేరుతో నిత్యకర్మను ఆచరిస్తాడు. ఆ నిత్యకర్మ 5 భాగాలుగా ఉంటుంది. శిలాస్నాన, మృదాస్నాన, వాసోదక, తిలోదక, పిండ ప్రదానము అని 5 భాగములు ప్రతిరోజు. అందులో ముఖ్యమైనది పిండ ప్రదానము. ఆ పిండ ప్రదానం చేయడం వల్ల వారికి ప్రతిరోజు కూడా శరీరం నిర్మాణం జరుగుతుంది. ప్రథమేహ యఃపిండ తేన మూఢా ప్రజాయతే. కాబట్టి మొదటి రోజు ఇచ్చేటువంటి పిండము చేత కపాల స్థానం ఏర్పడుతుంది. 2వ రోజు ఇచ్చేటువంటి పిండం చేత ముఖభాగము, 3వ రోజు ఇచ్చేటువంటి పిండము చేత భుజములు, 4వ రోజు ఇచ్చేటువంటి పిండం చేత వక్షస్థలము, పంచమనం నాభిరేవచ, 5వ రోజు ఇచ్చేటువంటి పిండము చేత నాభిస్థానము. ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క శరీరం ఉత్పత్తి జరుగుతూ దశమేంధి క్షుధాతుష. 10 రోజులు వచ్చేసరికి ఒక ఆకలి దప్పుకలతో కూడుకున్నటువంటి ఒక సంపూర్ణమైనటువంటి ఒక శరీరం నిర్మాణం జరుగుతుంది. అది 3 ఉంటుంది ఆ శరీరం. దాన్ని యాతనా శరీరం అంటారు. ఈ శరీరంతోనే ప్రయాణం సాగించాలన్నమాట. ఇక్కడే ఈ సంస్కారం యొక్క గొప్పదనం ఏంటంటే, సహజంగా లోకంలో ఒక నానుడు ఏంటంటే, తల్లిదండ్రులు మనకు ఒక శరీరాన్ని ఇస్తారు కాబట్టి వారికి మనం రుణపడి ఉండాలి చెప్తుంటాం. కేవలం తల్లిదండ్రులే మాత్రం మనకు శరీరం ఇవ్వడం కాదు, మనం కూడా వారికి శరీరాన్ని ఇస్తాము. ఈ సందర్భంగా అది పిండ సంబంధం. వారికి మనకి వారు మనకు శరీరాన్ని ఇస్తారు, మనం వారికి శరీరాన్ని కూడా ఇస్తాము. కాబట్టి ఈ సంస్కారం యొక్క గొప్పదనం అది. కాబట్టి సరిగ్గా 10 మాసాలు తల్లి మనల్ని కడుపులో మోసి
మనకు ఒక శరీరం ఇస్తే మనం 10 రోజులు అనేటువంటి నిత్యకర్మ ద్వారా సరిగ్గా మనం కూడా వారికి సమయంలో ఒక శరీరాన్ని ఇస్తాం. అలా ఆ శరీరాన్ని ఇచ్చి నిన్నటి రోజున వారికి ఉత్తమ గతులు రావడం కోసం వృషోత్సర్జనం అనేటువంటి కార్యక్రమాన్ని చేసి ఆ తర్వాత ఈరోజు సపిండీకరణం అనేటువంటి శ్రాద్ధంతో వారిని తీసుకొచ్చి వారికి అన్నపానాలన్నీ కూడా సంతృప్తిగా ఇచ్చి వారి పేరుతో అనేక దాన ధర్మాలన్నీ కూడా చేస్తారు. అందుకోసం వారు వెళ్ళి మళ్ళీ రావడంలో ఉద్దేశం ఏంటంటే మీ యొక్క పుణ్యాలన్నీ పూర్తి కాలేదు, మీ కొడుకులు ఈ సందర్భంలో ఏదో ఒక రకమైనటువంటి ఒక పుణ్యకార్యాన్ని చేస్తారు, నీ పేరుతో దాన ధర్మాలన్నీ కూడా చేస్తారు, కాబట్టి నువ్వు వెళ్ళవలసిందే అని పంపిస్తారు. అందువలన ఆమె పేరుతో ఈరోజు దశదానాలు అనుకోండి, షోడశ దానాలు యథాశక్తి తన శక్తి కొలది ఆ దానాలన్నీ కూడా చేస్తారు. సహజంగా లోకంలో మనం దానం చేస్తే మనకే ఆ పుణ్యం వస్తుంది, కానీ ఇక్కడ అలాగా వారి తల్లిగారికి వెళ్తుంది ఆ పుణ్యం. కాబట్టి అవన్నీ కూడా పట్టుకొని తీసుకొని ఈరోజు ప్రయాణం మొదలవుతుంది. సరిగ్గా ఇక్కడి నుంచి 84,000 యోజనాల దూరం, అది రోజుకు 230 యోజనాల దూరం ప్రయాణం చేస్తూ చేస్తూ ఒక సంవత్సర కాలం నాటికి వారు ఆయా లోకాలకు వారు సంబంధించిన ఆ లోకాలకు వెళ్తారు. కాబట్టి ఈ సంవత్సర కాలం పాటు కూడా వీరికి అంటే పుత్రులకి పితృదీక్ష లేదా అథవా మాతృదీక్ష, ఎందుకంటే వారు చెప్పినట్టుగా మాతాచ పితాచ పితరవు అనే వేదం ఆ పితృశబ్దానికి వ్యుత్పత్తి ఏముంది అంటే పితృ యజ్ఞము అంటే అక్కడ మాతృ సందర్భాన్ని అనుసరించి మాతృయజ్ఞంగా భావించండి. కాబట్టి మళ్ళీ ప్రత్యేకంగా మాతృయజ్ఞం అని ప్రత్యేకంగా వేదం చెప్పదు. కాబట్టి పితృయజ్ఞం అంటే సందర్భాన్ని అనుసరించి ఒకవేళ తల్లిగారి యజ్ఞం అయితే తల్లిగారి యజ్ఞం కూడా భావించండి. కాబట్టి అలా వారు సంవత్సర కాలం పాటు దీక్షగా ఉండి పితృదీక్షగా ఉండి ఆ సంవత్సర కాలం పాటు, ఎందుకంటే ఉన్నామ నరకాదు రాయత ఇది పుత్ర, కాబట్టి పుత్రుడు పుట్టాడు అంటేనే అతడి మొట్టమొదటి కర్తవ్యం ఏంటంటే ఈ కర్మ చేయాలి. ఈ కర్మ చేయకుండా పుత్రుడు కనుక అతడు వదిలిపెడితే అధోగతి పాలవుతాడనుకుంది శాస్త్రం. కాబట్టి ఎక్కడ ఈ సంవత్సర కాలం పాటు పండుగలు లేదా అథవా తీర్థయాత్రలు ఇవన్నీ చేస్తే వాటి మీద దృష్టి ఎక్కువ పడి ఎక్కడ ఈ పితృయజ్ఞాన్ని విస్మరిస్తాడో అనేటువంటి ఉద్దేశంతో మహర్షులు పెద్దలందరూ నిర్ణయం చేశారు. ఈ సంవత్సర కాలం పాటు మీరు పండుగలు చేసుకోకండి, తదేక దీక్షతో పితృయజ్ఞాన్ని ఆచరించండి, శ్రద్ధతో చేయండి. శ్రద్ధయా అనేన ఇది శ్రాద్ధం, శ్రద్ధతో చేయదగినది కాబట్టే శ్రాద్ధం అన్నారు. కాబట్టి ఇలా సంవత్సర కాలం పాటు సంవత్సరం దీక్షితో భవతి, సంవత్సర కాలం పాటు దీక్షగా ఈ కార్యక్రమాన్ని చేయండి అని చెప్తుంది ఈ వేదం. కాబట్టి ఈ సంవత్సర కాలం పాటు అంతా కూడా శ్రద్ధతో చేయాలి అన్నారు. అలాగే పుత్రుడి యొక్క కర్తవ్యం ఏమిటి అని ఇంకా చెప్పింది శాస్త్రం. కాబట్టి అది ప్రత్యర్థం పెరిగిపోతాన గయాయాం పిండదానాచ్చ, మూడవది గయకు వెళ్ళి పిండ ప్రదానం చేయడం. అది త్రివిధమైనటువంటి గయలు ఉన్నాయి. అది శిరోగయ, మధ్యగయ, నాభిగయ అంటారు, పాదగయ. శిరోగయ బీహార్లో, అలాగే నాభిగయ ఒరిస్సాలో, పాదగయ పిఠాపురం అంటారు మనకు ఆంధ్రదేశంలో. కాబట్టి త్రివిధమైనటువంటి గయల్లో శ్రాద్ధం చేయడం విశేషం. వీలు కానప్పుడు శిరోగయ చాలా ముఖ్యమంటుంది శాస్త్రం. కాబట్టి ఇది సంవత్సర కాలం తర్వాతే, ఇప్పుడు చేయడానికి వీలు లేదు. సంవత్సరికం అయిన తర్వాతే తల్లిగారు కాబట్టి విశేషంగా తల్లిగారికి విడిగా ఎక్స్క్లూజివ్గా వారికి సపరేట్గా మాతృగయ అనేటువంటి పేరుతో మనకు గుజరాత్లో ఉన్నది ఒకటి. కాబట్టి వీటన్నిటిలో చేస్తే విశేషం, వారి శక్తిని అనుసరించి చేయాలి. కాబట్టి త్రిభి పుత్రస్య పుత్రుడ, ఈ 3 పనులు అంటే వారి మాట వినడం, వారు ఉన్నప్పుడు వారు గతించిన తర్వాత ఉత్తర క్రియలు సక్రమంగా చేయడం, తర్వాత దయా శ్రాద్ధం చేయడం, ఈ 3 పనులు చేస్తే కనుక వారికి ఉత్తమ గతులు వస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. తద్వారా వీరికి పుత్రత్వం కలుగుతుంది, వారి యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు వీరికి కలుగుతాయి అని నేను భావిస్తూ, ఇక వారి వంశం వారంతా విషయాలని కూడా వారి తమ్ముడు గారు చాలా విశేషంగా వారు చెప్పడం జరిగింది. కాబట్టి ఇలా వారి యొక్క తల్లిగారు తండ్రి గారి యొక్క ఆశీస్సులు వీరి కుటుంబం మీద ఉంది. ఉత్తరోత్తరం ఇంకా వృద్ధిలోకి రావాలి వీరి కుటుంబం అని నేను కోరుకుంటూ విరమిస్తున్నాను. శతమానం భవతి శతాయం పురుషేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. స్వస్తి మంత్రార్థాః సత్యాః సంతు.